నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 12వ వచనం. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకుంటారని నాతో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మహాభక్తుడైనటువంటి మోషేతోటి మాట్లాడుతున్నటువంటి మాట. ఈ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలాగో మాట్లాడుతున్నారో మనం ధ్యానం చేద్దాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తున్నారు. మోషే వారిని తోడుకొని వెళ్తున్నాడు. వెళ్తున్నట్టే ప్రభు అనుకున్నాడు, వీరు కుడి ఎడమ ఎడిగినటువంటి ప్రజలు, ఏది మంచో ఏది చెడు వీరికి తెలియదు, వీరికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి అనుకొని మోషేతో దేవుడు చెప్పినాడు, మోషే నా దగ్గరికి రా, కొండ మీదకి రా అని చెప్పినప్పుడు మోషే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద దేవుడు అతనితోటి మాట్లాడినాడు. చూడండి ఏమంటున్నాడు, మరొకసారి చదువుతున్నాను అండి. 12వ వచనం. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు కొండని దిగు, కొండ మించి దిగు. ఓకే, ఐగుప్తు దేశం దగ్గరలో ఉంటుంది ఆ కొండ, దిగు అంటున్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జన్మ చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల నుండి ఎలా తొలిగిపోయారమ్మా? త్వరగా తొలగిపోయి ఉన్నారు. ఓకే, అది చాలా ఎత్తైనటువంటి కొండ. దేవుడు అక్కడ దిగాడు, ఆ కొండ మీద దిగాడు. ఆ కొండ మేము కూడా చూసాం, చాలా ఎత్తుగా ఉంటుంది. చూస్తే ఎంత ఒళ్ళు జలరించిపోతుంది ఆ కొండను చూస్తే, పెద్ద పర్వతం. అక్కడ దేవుడు దిగి వచ్చినాడు, మోషే రా, ఎవరు కూడా ఈ యొక్క కొండని తాకకూడదు, ఈ కొండను తాకొద్దు, తాకిదరా రాళ్ళతో కూడా చంపేలా. అంటే అంత పరిశుద్ధమైనది. ఎందుకని? పరిశుద్ధమైన దేవుడు దిగి వచ్చిన స్థలం అక్కడ. అక్కడికి మోషే వెళ్ళాడు. ఎంతమ్మా వయసు ఎంత అయింది? 120 సంవత్సరాలు. అయినప్పుడు కొండ ఎక్కడ బలం దేవుడు ఇచ్చాడు. వెళ్ళాడు, ఆ కొండ ఎక్కాడు. ఎక్కిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ మోషే దేవుని దగ్గర 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. ఈ 40 పగలు 40 రాత్రులు మోషే ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు అతనికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 2 రాతి పలకల మీద దేవుడే రాసి పెట్టాడు 10 ఆజ్ఞల్ని. మరి ఏ పలక మీద ఎన్ని ఆజ్ఞలు మనకు తెలియదు, కానీ 10 ఆజ్ఞల్ని 2 పలకలు రాసి మోషేకి ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా ఓకే, మాట్లాడుతున్నప్పుడు కింద ఒక సంగతి జరుగుతుంది. పైన ఎవరున్నారమ్మా? దేవుడు ప్లస్ ఆయన దగ్గర మోషే ఉన్నాడు. కింద అంతా ఎవరున్నారు? ఇజ్రాయేలీ ప్రజలు ఉన్నారు. అక్కడ అహరోను ఉన్నాడు. అహరోను అంటే మోషే అన్న కదా, ప్రధాన యాజకుడు. వాళ్ళందరూ ఏం చేశారమ్మా? మోషే అనే వాడు వెళ్ళిపోయాడు, 40 రోజులు అయిపోయింది. బ్రతికాడో చచ్చాడో మాకు తెలియదు. పైగా ముసలోడు, చచ్చిపోయాడేమో మాకు తెలియదు. మాకు దేవుడు కావాలి అని అహరోను మీద వారు శనిగారు, కోపడ్డారు, మాకు దేవుడు కావాలని. అప్పుడు ఆయన భయపడిపోయి నన్ను చంపేస్తారేమో అని భయపడిపోయి, పైగా మోషే కూడా లేడు అక్కడ. అప్పుడు మీ భార్యల చెవులకి, మరి ఐగుప్తు దేశం వచ్చినప్పుడు బంగారం దోచుకున్నారు కదా, తీసుకున్నానని చెప్పగానే ఇప్పుడు అందరూ తీసుకొచ్చారు బంగారాన్ని. ఆ బంగారాన్ని కరిగించి పోత పోస్తే ఏమైందమ్మా? దూడైంది. ఆ దూడ ముందు వారు సాగిలపడి, నీవే మా దేవుడివి, ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించినటువంటి దేవుడు నీవేని ఒక దూడ ముందు, విగ్రహం ముందు సాగిలపడ్డారు. నీవే మా దేవుడివి, ఐగుప్తు దేశం తీసుకొచ్చిన వాడు నీవేని. మోషే చేతిలో ఉంచబడినటువంటి ఆ పలకల మీద మొదటి ఆజ్ఞ ఏమిటమ్మా? నీ దేవుడని యెహోవా నేనే. ఎందుకని? ఎవరు? ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవా నేనే. మామూలు దేవుడు కాదు, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దేవుడని యెహోవా నేనంటే వీళ్ళేమంటున్నారు? దూడ నువ్వే రప్పించమని అంటున్నారు. భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధన.
ఇది చూశాడు దేవుడు. చూసిన తర్వాత అక్కడ భయంకరంగా వాళ్ళు తప్పు చేస్తున్నారు, తిన్నారు, తాగారు, ఒక పండగలా చేసుకుంటున్నారు అక్కడ అందరూ కూడా. ఇది దేవుడు చూసి అప్పుడు మోషేది అంటున్నాడు, ఏమన్నాడమ్మా, నీవు కొండ దిగి వెళ్ళాను లేదు, ఎలాగ రమ్మన్నాడు, త్వరగా దిగి వెళ్ళము. నెంబర్ 1. ఎందుకని త్వరగా దిగి వెళ్ళాలి? మళ్ళీ అక్కడ కారణం ఉంది. నీవు ఐగుప్తు దేశం నుండి నా కృపను బట్టి రప్పించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు నేను ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞ నుండి వారు ఎలాగూ త్వరగా తప్పిపోయారు. నా ప్రజలు త్వరగా తప్పిపోయారు నా యొక్క మార్గంలో నుండి. కాబట్టి నువ్వు కొండ నుండి ఎలా దిగాలి? త్వరగా దిగాలి. మోషే ఏం చేశాడమ్మా? త్వరగా దిగాడా మెల్లగా దిగాడా? గొప్ప దిగాడు. ఇది దేవునికి ఆజ్ఞ, అది దేవునికి ఆజ్ఞ, త్వరగా దిగమని. మెల్లగా దిగితే కుదరదు, శిక్ష అనుభవించాలి. అందుకని త్వరగా దిగాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, అది చాలా ఎత్తైనటువంటి కొండ, చాలా పర్వతం. అది కొండ కూడా పర్వతం. మోషే వయసు ఎంత? 120 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుడు మోషేతో చెప్తున్నాడు త్వరగా దిగు అని. 120 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి కొండ ఎక్కడమే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? 40 పగళ్ళు 40 రాత్రులు. ఏమైనా తిన్నాడా? మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? ఒక పూట. ఎలా ఉంటుంది మీ శరీరం? మళ్ళీ ఎప్పుడు ఉపవాసం అయిపోద్దా అని చూస్తాం మనం. అయితే ఇంకా ఒకరోజు ఉండడమే కారణం. ఇంకా ఆయన ముసలితనంలో 120 సంవత్సరాల్లో 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? వయసు ఏమో 120 సంవత్సరాలు, 40 రోజులకి తిండి లేదు, నీళ్ళు లేవు, అన్నం లేదు. ఎలా ఉంటాడు వ్యక్తి? అటువంటి వ్యక్తితో అంటున్నాడు త్వరగా దిగమంటున్నాడు. నేను కనుక అక్కడ ఉంటే దేవుని మీద తిరగబడి చేసేవాడు. నేనైతే ఇజ్రాయేల్ కాదు, నేనే తిరగబడిపోయి దేవుని మీద. ఇదేంటిది, నీ దగ్గర 40 రోజులు నాకు తిండి పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, 120 సంవత్సరాలు నన్ను పిలిచావు, యవనస్తులు అందరూ పక్కన పెట్టి త్వరగా దిగమంటున్నావు ఏంటి? ఎలా దిగుతాను? చచ్చిపోతాను, జారిపోతా. పర్వతం ఎక్కడ అంటే మెల్లమెల్ల ఎక్కుతోంది. దిగేటప్పుడు జారిందంటే కాలు జారితే అవుతుందమ్మా, అక్కడి నుంచి అయితే పడతాం. త్వరగా దిగమంటే ఏంటి అని నేనైతే వాదం పెట్టుకోనండి దేవునితో. నేనైతే మోషే దేవుని మాట విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో ఓపిక లేకపోయినా 120 సంవత్సరంలో వచ్చిన దేవుని మాటని అతడు జవదాటలేదు. దేవుని మాటని అతను తృణీకరించలేదు. అటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తే కాబట్టి దేవుడు అతను ఎన్నుకున్నాడు. అందుకని ఏమి సాక్ష్యం ఇచ్చాడమ్మా దేవుడు అతని గురించి? నా ఇల్లంతటిలోనూ అతడు నమ్మకమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం గురించి ఆలోచన చేద్దాం. మన వయసులో మీకు తెలుసు, మన వయసులో మనకు తెలుసు. దేవుడు ఏదైనా కార్యము చేయమని అంటే ఎలా చేస్తాం మనం? దేవుడు అనుకున్నటువంటి సమయంలో మనం చేస్తున్నామా? దేవునికి అనుకూలమైన కార్యాలు ఆయన తగ్గట్టుగా చేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. శరీరంలో ఓపిక లేనప్పటికీ 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ అతడు దేవుని మాటను జవదాటలేదు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, నడి వయసులో ఉన్నారు, అందరూ ఉన్నాం, అన్ని వయసుల వారు ఉన్నాం. మనము దేవుని మాటని ఎలా వింటున్నాం? దేవుని మాటని ఎలా, కార్యాలను ఎలా చేస్తున్నాం? సాధారణంగా దేవుడు కార్యం చేయమని చెప్పినప్పుడు మనకు అనుకూలమైన రీతిలో, మనకు ఇష్టమైన రీతిలో, మనకు ఉన్నటువంటి సమయంలో చేస్తాం. అలా చేయటం వలన దేవునికి మహిమ రాదు. దేవుని కార్యాలు త్వరగా చేయాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో చేయాలి. అలా చేసినప్పుడు నీవు కూడా దేవునికి ఇంట్లో ఎలా ఉంటావమ్మా? నమ్మకమైన బిడ్డగా ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను మోసేవలే నిన్ను కూడా దీవిస్తాడు, ఆశ్రయిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగుంది. అందుచేత మోషే దేవునికి మాటను పడుకొని పర్వతాన్ని గబగబా మెల్లగా కాకుండా ఎలా దిగడమ్మా? గబగబ దిగితే అవుతుంది. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో. ఒకసారి నేను ఒక చెట్టు ఎక్కా. చెట్టు అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, అంత ఎత్తు. చిన్నపిల్ల, చిన్న వయసులో ఎక్కితే ఎవరో పిలిచారు, గబగబా దిగాలి అర్జెంటు. ఇంట్లో అనుకోండి, ఎవరు పిలుస్తారు, మా ఇంట్లో కవర్ వచ్చింది, నేను పిలుస్తున్నా రమ్మని. గబగబా దిగుతున్నా. అది జామ చెట్టు అనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ.
కొమ్మ ఇంత ఉంది, ఒక కొమ్మ షార్ప్గా ఇక్కడ దిగిపోయింది. ఇంకా ఈరోజు కూడా మచ్చ ఉంటుంది, ఇక్కడ మచ్చ కాదు ఇలా ఉంటుంది, ఇక్కడ ఇక్కడ ఎడవైపు కుడివైపు గుర్తులేదు కానీ పుచ్చిపోయింది రక్తం. ఇది ఎంత ఎత్తున దిగితేనే జబ్బలు తోయినాయి. ఎంతో మా పర్వతం నుంచి గవ దిగితే ఏమవుతుందమ్మా? అవి ఇంట్లో పిలుస్తున్నారు, మా డాడీ మమ్మీ పిలుస్తున్నారు కానీ గవ దిగితేనే గుచ్చుకుపోయింది కదా. మరి అంత పర్వతం నుంచి గవ దిగితే ఏమవుతుందమ్మా? అక్కడి నుంచి పడిపోతే, జారి పడిపోతే ప్రాణాలు ఉంటాయా? అయినప్పటికీ ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని మాటకు నేను లోబడి ఉండాలని త్వరగా ఆ కొండ దిగాడు. దేవుని ఆజ్ఞకు అతడు లోబడ్డాడు. ముసలితనంలో శరీరంలో బలహీనతలా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు తర్వాత సరే ఆయన త్వరగా దిగాడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు చూద్దాం. మళ్ళీ 12వ వచనం, మళ్ళీ 9, 12. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. తర్వాత ఎందుకని త్వరగా దిగమంటున్నాడు దేవుడు? నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనం ఏం చేశారమ్మా? ఒకటి ఫస్ట్ చెడిపోయారంట. ఒకటి, నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకునని నాతో చెప్పాను. ఇదిగో ఈ ప్రజలు నేను ప్రేమించి వారిని రప్పించినప్పటికీ బానిసత్వంలో నుండి వారు త్వరగా చెడిపోయారు. ఏం చేశారమ్మా? త్వరగా చెడిపోయి ఏం చేశారు? నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి తొలగిపోయినారు. యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా? నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గము సత్యము జీవం. అటువంటి జీవ మార్గములో నుండి, సత్యమైన మార్గములో నుండి ప్రజలు ఏమయ్యారంటమ్మా? ఎలా తొలిపోయారంట? త్వరగా. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. శరీర సంబంధంగా ఏర్పాటు చేశాడు, ఆత్మ సంబంధంగా ఏర్పాటు చేశాడు. శరీర సంబంధం ఏంటి? ఐగుప్తు దేశంలో నుండి వారు ఎక్కడికి వెళ్ళాలమ్మా? పాలు తేలు ప్రవహించే వాగ్దాన దేశంకి వెళ్ళాలి. ఇది శరీర సంబంధం త్రోవ. అది అరణ్యమైనా ఎడారి అయినా దేవుడు పగలు మేఘస్తంభంలే, రాత్రి అగ్నిస్తంభంలో వారు తోడుగుండి వెళ్ళాడు. అలా అదే రీతిగా దేవుని ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ కూడా వారిని వెంబడించే వెళ్ళింది 40 సంవత్సరాలు కూడా. అయితే వాళ్ళు ఏం చేశారమ్మా? కొంత దూరం రాగానే దేవుడు ఏర్పాటు చేసే త్రోవలో నుండి వారు తొలగిపోయారంట. నీ దేవుడిని యెహోవాను నేనే, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడు నేనే, పైన ఆకాశం ఎందే కానీ భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు, దేని పోలిన విగ్రహమును చేసుకుని వద్దు అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞల్ని వారు ఏం చేశారమ్మా? తొలగిపోయారంట. కారణం ఏమిటి? ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకని ఇజ్రాయేలు ప్రజలు ఆ దేవుడు ఏర్పరిచిన త్రోవలో నుండి తొలగిపోయారు? నేర్చుకోవాలి మనందరం కూడా. మనం కూడా అలా తొలగిపోతుంటాం. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం నుండి తొలగిపోతుంటాం, దేవుని యొక్క మార్గం నుంచి పక్కకు వచ్చేస్తుంటాం. ఏంటి కారణం ఏంటి? మనం నేర్చుకుంటే మనం కూడా అలా తొలగిపోకుండా మనం అందరం కూడా మరి చక్కగా మనందరం కూడా దేవునికి వాక్యంలో త్రోవలు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఏమిటిది? ఎందుకు తొలగిపోయి ఉన్నారు? నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం తీయండి. కీర్తనలు 78. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము కీర్తనలు 78 వచనం. చాలా జాగ్రత్తగా వినండి, దేని వాక్యం వినండి. 8వ వచనం, 78:8. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. ఫాస్ట్ టెన్స్. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలని వారికి ఆజ్ఞాపించాను. వెంట్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి. ఒకటి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లక పోయిరి. కారణం ఏంటయ్యా? ఇక్కడ చెప్తున్నాడు జవాబు 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఇది కారణం. దేవుని యొక్క త్రోవలను మనం తప్పుపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో, సంఘంలో చేసిన మేలుని మర్చిపోవడమే.
అందుకని దేవునికి త్రోవ వెళ్ళిపోతాం, పక్క వెళ్ళిపోతాం. దేవుడికి అయిష్టమైన కార్యాలు చేస్తాం మనం తెలియకుండానే. ఎందుకని దేవుడు చేసిన మేలు మర్చిపోతాం, ఒక క్షణంలో మర్చిపోతాం. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం, ఏమైనా కష్టం వస్తే మర్చిపోతాం దేవుడు చేసిన మేలన్నీ కూడా. అందుకని ఇటువంటి వారి గురించి ప్రభు ఏమన్నాడమ్మా, గాలికి కొట్టుకుంటున్నటువంటి రెల్లు అన్నారు. చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా, గాలి అటు వస్తే రెల్లు ఏమైపోతుంది, అటు పడుతుంది. అటు నుంచి గాలి వస్తే మరి ఇటు వెళ్తుంది, అటు నుంచి గాలి వస్తే అటు నుంచి గాలి ఇటు. స్థిరత్వం లేనటువంటి రెల్లు అది, ఎందుకంటే బలం లేదు దానికి. రెల్లు అంటే సన్నగా ఉంటుంది. చాలామంది విశ్వాస జీవితాలు అలా ఉన్నాయి. ఇజ్రాయేల్ యొక్క విశ్వాస జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుడు ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నారు. మన జీవితాలు అలా ఉన్నాయా? దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నామా? దేవుడు ఏమన్నాడమ్మా, నా ప్రాణమై యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, అన్నీ మర్చిపోతాం, దేవుని మీదే కోపగిస్తాం, దేవుడు చేసిన మేలు మర్చిపోతాం. దేవుడు అంటే మనకేం లెక్క? దేవుడే చెప్పేసింది ఈ లోకం, దేవుని చెప్పేసిన లోకం, దేవుడు అంటే లెక్క మనకి. దేవుడి మీదే మనం ఎదురు తిరుగుతాం. ఎందుకని? కారణం ఏంటి? ఆయన చేసిన మేలుని మరిచిపోయారు. ఏం చేశాడు మేలు ఆయన? అప్పుడే ఐగుప్తు దేశంలో వస్తారు. ఆ ముందుకెళ్ళగానే ఏమొచ్చిందమ్మా, ఎర్ర సముద్రం వచ్చింది. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. మళ్ళీ ఏంటి, అక్కడ ఏం చేశారు, ప్రభు అని సడిగారు. అయితే మోషే చూశాడు, దేవుడు ప్రార్థన చేశాడు. ఇదే మోషే ప్రార్థన చేయగానే ఏం చేశాడమ్మా దేవుడు, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటు గోడ మధ్యలో వారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అప్పుడు చూశారు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడా అని చెప్పేసి. అప్పుడు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడు. అప్పుడు రాగానే దాటేగానే ఏం చేశారమ్మా వాళ్ళు, తంబురాలు తీసుకున్నారు, సితారాలు తీసుకున్నారు. మిరియాము ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాట్యం ఆడుతూ యెహోవాను గానము చేయదాం, యెహోవాను గానము చేసేదము అని చక్కని పాటలు పాడేశారు. దేవుడు చేసిన మేలన్నీ చూశారు. కొంచెం ముందుకు వెళ్ళారు, నీళ్ళు లేవు, శనిగారు నీళ్ళు ఇచ్చాడు, తాగారు. తిండి లేదు, ఇచ్చాడు, తిన్నారు. అంతా వెజిటేరియన్ అయిపోయింది, నాన్ వెజ్ లేదు. శనిగారు దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి ఏది కావాలన్నా ఇచ్చాడు. ఇస్తూ శరీర సంబంధమైన ఇస్తూ ఆత్మ సంబంధమైన కూడా ఇవ్వాలని చెప్పేసి మోషేని పిలిచినప్పుడు ఆ దేవుడినే మరిచిపోయి ఇంకా ఎర్ర సముద్రం 2 పాలుగా చేయడం మనుషులకు సాధ్యమా అమ్మా? ఏ దేవుడికి సాధ్యం? అటువంటి అసాధ్యమైన కార్యాలు చేసి, అటువంటి అద్భుత కార్యాలు చేస్తే వాటన్నిటినీ వెంటనే, ముందైతే నాట్యం ఆడారు, గానం ఆడారు, పాటలు పాడారు, అన్నీ చేశారు. పాటలు పాడుతూనే ఉంటారు, నాట్యాలు ఆడుతూనే ఉంటారు, అన్నీ మర్చిపోతారు. నాట్యం ఆడారు, పాటలు పాడారు, అన్నీ మర్చిపోయారు. తొంభూరు అయితే తీసుకున్నది ఎవరో మిరియాం, అందరు వెనకాల అందరూ డ్యాన్స్లే, ఎంతమంది స్త్రీలు ఉన్నారు అందరూ. కొంచెం శోధన రాగానే అన్నీ మర్చిపోయారు. చాలామంది జీవితాలు ఇలా ఉంటాయి. అందుకని ప్రభు అన్నాడు, ఏమన్నాడమ్మ అక్కడ, త్వరగా నా త్రోవలో నుండి తొలగిపోయేరి, నా కార్యాలు మర్చిపోయి. అప్పుడు నువ్వు త్వరగా దిగు. అందుకని త్వరగా దిగాడు. చూడగానే ఏముందమ్మా అక్కడ, నాట్యాలు ఆడుతున్నారు. ఎవరి ముందు? అక్కడైతే ఎవరి ముందు నాట్యం ఆడారు? ఎర్ర సముద్రం దాటినారు. ఎవరు? దేవుని యొక్క సన్నిధిలో, పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ బండ దగ్గర నాట్యం ఆడారు. ఇప్పుడు ఎక్కడ నాట్యం ఆడుతున్నారు? దూడ ముందు నాట్యం ఆడుతున్నారు. చూసారా, వాళ్ళకి 2 ఒకటే, తేడా తెలీదు. దగ్గర ముందు నాట్యం ఆడినా నాట్యమే, దేవుని ముందు నాట్యం ఆడి నాట్యం. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎందుకంటే వారు దేవుడు చేసిన మేలుని మరిచిపోయి దేవునికే వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అందుకని దేవుని కోపం వచ్చింది వారి మీద. అందుకనే మోషేతో అన్నాడు, త్వరగా దిగు, త్వరగా వెళ్ళు. అప్పుడేం జరిగింది చూడండి. 106వ కీర్తన మళ్ళీ చూడండి. 106వ కీర్తనలు 106. కీర్తనలు 106వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. కీర్తనలు 106 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపాబాహ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి.
అది ఇంకో రకంగా చెప్తున్నాడు. మర్చిపోవడం అంటే ఇదే కదా. ఏంటి మర్చిపోవడం ఏంటి? మళ్ళీ చెబుతున్నా, అద్భుతంలో గ్రహింపక ఏముండేది. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు వాడి జీవితంలో గ్రహించలేదంట. గ్రహించలేకపోతే ఇంకే గుర్తు ఏముంటాయిగా, అందుకని మర్చిపోయారు. తర్వాత నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండేది. జ్ఞాపకం తెచ్చుకోలేదంటే ఏం చేస్తున్నారు మరి? మర్చిపోతున్నారు. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండేది. తర్వాత సముద్రమునొద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామను బట్టి వారిని రక్షించాను. వాళ్ళు ఎన్ని ఘోరమైన కార్యాలు చేసినప్పటికీ దేవుడు వారిని రక్షించాడు. అయినా కూడా వాళ్ళందరూ కూడా ఏం చేశారమ్మా? మర్చిపోయారండి. అందుకనే బాధతోటి కీర్తనకారుడు మాట రాస్తున్నాడు, చదువుతున్నాను వినండి. ఆయన చేసిన కార్యాలు ఈరోజు మనం మర్చిపోతున్నాం కదా, మనం కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుందాం. 8వ వచనం, అయినను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయటకి ఆయన తన నామను బట్టి వారిని రక్షించాను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయాను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించాను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించాను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించాను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశాను. వాళ్ళు ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములు వెంటనే అంటే త్వరగా గానం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వెంటనే పరిచిపోతున్నారంట. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగా చేశాను. వారు తమ దండుపాళెములో మోషే యందును యెహోవా ప్రతిష్ఠుడైన అహరోనందును ఏం చేశారు? అసూయపడ్డారంట. ఎవరి మీద? మోషే, అహరోన్. ఎవరు వీరు? దేవుని సేవకులు. వారి మీద అసూయపడ్డారంట. దేవుని వదిలిపెట్టలేదు, వీళ్ళని వదిలిపెడతారా? మనుషులు, ఇజ్రాయేలు దేవుని వదిలిపెట్టలేదు, ఆయన మీద తిరగబడ్డారు. ఇక మోషే, అహరోను మనుషులు, దేవుని సేవకులే కానీ మనుషులు, వాళ్ళని వదిలిపెడతారా? వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టలే, వారి మీద అసూయపడ్డారంట. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకయ్యా ఎగ్జామ్ తీసుకొచ్చావు? పాలు ఇక్కడ ఏం దొరుకుతాయి? అక్కడైతే చేపలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏమి లేవు. ఎన్నిసార్లు మోషే అహరోనుల మీద వారు సణిగారమ్మా, అసూయపడ్డారు వాళ్ళ మీద. ఆఖరికి మోషే కూడా ప్రాణం విసిగిపోయింది ఆయన. పాప ముసలితనంలో ఉన్నాడు. వీరిని చూసి విసిగిపోయాడు ఆయన. ఏంటి దేవుడు ఎంతసేపు ప్రైజ్లాడు అంటారు, మళ్ళీ ఎప్పటికీ మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ సణుగుతారు దేవుని మీద, నా మీద. ఎన్నోసార్లు, 1 2 సార్లు, ఒకసారి అయితే అనుకోదు, 2 సార్లు, ప్రతిరోజు ఇదే, ప్రతిసారి ఇదే. వారి అలవాటు అది. దేవుని మీద, దేవుని శాంతి తిరగడం ఇజ్రాయేలుకి అలవాటు. అందుకనే దేవుడు త్వరగా వెళ్ళు, నా ఆత్మ శోధిస్తుంది, నా ఆత్మ పరితార పడలేకపోతే వెళ్ళు అని చెప్పగానే మోషే వచ్చాడు. ఇప్పుడు ఆయన చేతులు ఏమన్నాయమ్మా? రాతి పలకలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా. అప్పుడు ఏం జరిగింది చూడండి. 32వ అధ్యాయము, ఒకసారి 32, జూటరానమి 32. జూటరానమి 32, 32 అండ్ వెర్స్. ఒక్క నిమిషం. 17వ వచనం, సరే 16వ వచనం. వారు అన్యుల దేవతల, జూటరాని 32, 16. వారు అన్యుల దేవతల చేత ఆయనకు ఏం చేశారమ్మా? రోషం పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు ఏం చేశారంటమ్మా? బలర్పించారంట. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించినవి. తర్వాత ఏమన్నాడమ్మా? నిన్ను కనిన నీ దేవుని నీవు మరచితివి. నీ దేవుడు మర్చిపోయావు, అందుకని నీ కార్యాలు నేను చేస్తున్నావు. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. చూసారా? మనకు ఒకళ్ళు చూస్తే, ఒక మందిని చూస్తే మనకు అసహ్యం వస్తుంది. మరి దేవుడికే మనం అంటే అసహ్యం అంటే ఎలా ఉంటుందమ్మా? మనం ఎవరైనా అసహ్యం పడ్డాం అనుకోండి, వచ్చే నష్టమే లేదు. కొన్ని నన్ను చూసి ఏమైనా అసహ్యపడ్డారు అనుకోండి,
నాకు పెద్ద వచ్చే నష్టమే లేదు. బయటికి వెళ్తే చేసేది అందరూ నన్ను అసహించుకునేవాళ్ళే, ప్రేమించేవాళ్ళు కంటే పర్లేదు. కానీ మనుషులు అసహించుకున్నా పర్వాలేదు, దేవుడు మనల్ని అసహించుకుంటే ఎలా ఉంటాం? బ్రతకగలుగుతాం ఈ లోకంలో? దేవుడు మనల్ని అసహించుకుంటే మనం బ్రతకగలుగుతామా? దేవుడు అసహించుకున్నాడంట. ఎందుకని? నిన్ను పుట్టించి నిన్ను కనిన నన్ను మరచితివి. ఆయన కోపం ఎవరి మీదకి వచ్చింది అండి? ఎవరి మీదకి వచ్చింది? చూడండి 18వ వచనం, మళ్ళీ 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించేవి, నిన్ను కనిన దేవుని మరచితివి. మరి ఎవరు చూశారంట దాన్ని? అక్కడ ఎవరు చూడాలి? నిజంగా చెప్పండి. మోషే ఉన్నాడు అక్కడ, ఆయన చూడాలి. అహరోను ఉన్నాడు, ఆయన చూడాలి. ఎవరు చూశారంట? దేవుడు యెహోవా చూశాను. మనం అనుకుంటాం, ఇజ్రాయేల్ అనుకున్నారు అలాగూ, ఏం చేసినా దేవుడు చూడలే అనుకున్నారు, అందుకని చెడిగారు, అందుకనే దేవుడు మర్చిపోయారు, ఇష్టమైన కార్యాలు చేశారు. అవన్నీ ఎవరు చూశారు? మోషే అహరోను కాదు, దేవుడు చూశాడు. మనం చేసింది అన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూసిన తర్వాత ఏం చేశాడు చూడండి, తన కుమారుల మీదనో కుమార్తెల మీదనో క్రోధపడాను, వారిని అసహించుకున్నాను. వాళ్ళందరూ దేవుని బిడ్డలే. ఇజ్రాయేల్ అంటే ఒక తండ్రి, మన పిల్లల మీద అసహించుకుంటాం, మనం కోపం కొడతాం, తిడతాం అంతే. కానీ దేవుడు ఏం చేశాడంటే అసహ్యపడ్డాడంట, అసహించుకున్నాడు. కుమారులు చూసి అసహించుకుంటే ఏమవుతుందమ్మా? చీపో అంటాం కదా. ఒకరి మీద అసహ్యం వచ్చింది అనుకోండి, ఎవరైనా సరే, ఆ చీపోయా నీతో నాదేమో వదిలేస్తాం. దేవుడు కూడా వదిలేసాడు అలాగా అసహించుకొని. చీచిపోండి, నీకు ఎంతకాలం ఏమో బద్దు, నేను ఒక రోజు అంటే అనుకోవచ్చు, 2 రోజులు అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు, ఎప్పుడు ఇది అలవాటు మీకు, చీపోండి అని అసహించుకున్నాడంట. వారి అలవాటు మానుకోలేదు నా సోదరుడు, నా సోదరే. అందుకని అసహించుకున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో మోషేని అక్కడ తీసుకున్నాడు మా కొండ మీదకి. వచ్చినప్పుడు అతని చేతులు ఏమున్నాయి? 2 రాతి పలకలు ఉన్నాయి. అది రాసింది ఎవరు? మోషే కాదు, దేవుడు. మీ చేతిలో బైబిల్ ఉంది, నా చేతిలో బైబిల్ ఉంది, ఎవరు రాశారు అది? ఆత్మసం దేవుడు రాశాడు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చింది నీకు. అంటే ఎవరి చేతుల ద్వారా వచ్చినాయి నీకు బైబిల్? నీ చేతిలోకి మనుషుల ద్వారా వచ్చి నీ చేతిలోకి. కానీ మోషే చేతున్నటువంటి పలకలు మనుషుల్లోంచి రాలే, దేవుడు రాశాడంట, దేవుడి చేతులు రాశాడంట. ఎవరి కోసం? తన బిడ్డల కోసం కదా. మరి ఎంత ధన్యులమ్మా! అంతగా ప్రేమించి దేవుడు చెప్పొచ్చు కదా, మోషే నేను చెప్తాను రాయమని చెప్పొచ్చు కదా. పౌలు గారు వాళ్ళు చెప్తే శిష్యులు రాశారు అన్నీ, నూతన నిబంధనలు అవన్నీ లెటర్స్ అన్నీ పౌలు గారు చెప్పేవాడు, రాశాడు. అలాగే ప్రవక్తలు చెప్తారు, రాసేవారు శిష్యులు. అలాగే దేవుడు కూడా నేను చెప్తాను రాయని అనొచ్చు కదా. మోషేతోటి అనలే, నేనే రాస్తాను, నా బిడ్డలంటే నాకు ప్రేమ, నన్ను ప్రేమించాలి వాళ్ళు అని అన్నీ ఆయన రాశాడంట. 10 ఆజ్ఞల్ని. వాళ్ళు ఎంత ధన్యులమ్మ వాళ్ళందరూ కూడా. ఆ ధన్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? చూడండి, మళ్ళీ 9వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. పదహారవ వచనం. నేను చూచినప్పుడు, మోషే చూసినప్పుడు ఏం జరిగిందమ్మా? మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి ఏం చేశారు? పాపం చేసి ఉంటుంది. పోత తోడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటుంది. అప్పుడు నేను ఆ 2 రాతి పలకలను పట్టుకొని నా 2 చేతుల నుండి మీ కన్నులు ఎదుట వాటిని కింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టిగా చెడు నడిచినది చేసిన మీ సమస్త పాపం వలన ఆయన కోపం పుట్టింపుగా చూచి మునుపటి వలె నేను అన్న పానం మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలనగా మేము నశింపచేయమని కోపపడిన యెహోవా కోపాద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందున యెహోవా నా మనం ఆలకించిన దీని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాసినటువంటి ఆ పలకల్ని వాడు పొందుకోవడానికి అనర్హులు అని చెప్పి, అందుకని ఏం చేశాడు మోషే? 2 రాతి పలకలు పట్టుకొని ఏం చేశాడు? పగలగొట్టేశాడు. ఎంత భయంకరమైన కార్యం అది! ఎందుకు పగలగొట్టాడు? మీరు అనర్హులు, దేవుని దీవులు పొందుకోవడానికి మీకు అర్హత లేదు. సణుగుతున్నారు, మీకు అర్హత లేదు. దేవుని చేసిన మేలు మర్చిపోతున్నారు. నా సేవకుల మీద సణుగుతున్నారు, నా మీద సణుగుతున్నారు. మీకు అర్హత లేదు. మీకు ధర్మశాస్త్రాన్ని మీ చేతిలో ఉండడానికి అర్హత లేదు.
అని దేవుడు చెప్పగానే మోసం చేశాడమ్మా 2 రాత్రి పక్కన పగలగొట్టేశాడంట. మళ్ళీ దేవునికి ఒక ఉగ్రత వచ్చింది కదా ఆయన మీదకి. మళ్ళీ ఇదే మోసే చూడండి, దేవుని సేవకులకు బాధ్యత చూడండి. వీళ్ళేమో దేవుని మీద సణిగారు, మోస మీద సణిగినా కూడా దేవుని ఉగ్రత వాళ్ళ మీద రాకుండడానికి మళ్ళీ మోసం చేశాడు. 40 పగలు నా రాత్రి వారి కోసం, తన కోసం కాదు, వారి కోసం ప్రార్థన చేశాడు. మళ్ళీ చూసారా, వాళ్ళు తిరగబడిన ప్రభా చంపేయి అని అనలే. ప్రభు వాళ్ళని చంపొద్దు, వాళ్ళు నన్ను చంపు అని మళ్ళీ ముసలితనంలో 120 సంవత్సరంలో 40 పగల్లో రాత్రి తినకుండా ఉన్నాడు ఆయన ప్రజల కొరకు. ఇది సేవలు చేసే కార్యం. అందుకనే దేవుడు నా మాట ఆలకించని రాశాడు అక్కడ. దేవుడు నా మాట ఆలకించి ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? చచ్చిపోవలసినటువంటి వాళ్ళు బ్రతికించాడు దేవుడు మోషే చేసిన ప్రార్థన బట్టి. కానీ వారు మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే, ఎన్ని చేసినా ఎన్ని శిక్షలు వచ్చినా మళ్ళీ మామూలే. మనం ఎలాగొన్నాం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం ఎలాగొన్నాం? నూతన నిబంధనలో ఒక మాట చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం పరీక్ష చేసుకుందాం, తర్వాత ముగిస్తా. పాత నిబంధనలు ఇజ్రాయేల్ అందరూ పాపం చేశారు. నూతన నిబంధన వచ్చింది. పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు, నూతన నిబంధన ఇచ్చాడు. యేసయ్య ప్రేమతోటి కృపతోటి మోషే కంటే శ్రేష్ఠుడు యేసయ్యని పంపించాడు. మోషేని ఐగుప్తు దేశాన్ని తీసుకురావడానికి ఎలా పంపించాడో అదే దేవుడు మోషేని పంపించాడు నిన్ను నన్ను పాపలను రప్పించడానికి. యేసు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. మోషేని పంపించిన దేవుడు యేసయ్యని పంపించాడు ఈ లోకంలోనికి. కన్య మర్య గర్భవంతో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త మంది నాతకు రండి, మీ పాపలు క్షమిస్తా అన్నాడు. నమ్ముకోండి అన్నాడు. అందరూ నమ్ముకున్నారు. 5వ సంఘం జరిగింది. ఏంటి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. ఆయన శిష్యుల్ని ఆయన అభిషేకించాడు. పేతురు 12 మంది అపోస్తలులు, పౌలు గారు సువార్త ప్రకటించారు, యేసు నమ్ముకోండి అని. అప్పుడు ఏం జరిగింది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పౌలు గారు ఏడుస్తూ రాస్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత ఏముంది అక్కడ త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. మై గాడ్, పాత నిబంధనలోనే కాదు, నూతన నిబంధనలోనే కాదు, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవపరచిన వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమేనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయ్యను మీకు ప్రకటించిన వాడు అతడు శాపగ్రస్తుడవును గాక. పౌలు గారు కానీ 12 మంది అపోస్తులు కానీ ఏం చేశారమ్మా? వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించారు. ప్రపంచానికి వెళ్ళి అందరూ నమ్మారు, యేసుని నమ్మారు. అయితే గలతీ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ సంఘం ఉంది. వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి సంఘం ఏర్పడింది. పౌలు గారు వెళ్ళారు, సువార్త ప్రకటించాడు, అందరూ నమ్మారు, యేసు నమ్ముకున్నారు, సువార్త నమ్మేశారు కాబట్టి. మరి ఎంతసేపు ఉంటాడు అక్కడ పౌలు గారు? 2 రోజులు ఉంటాడు. సువార్త ప్రకటించి మళ్ళీ వేరే చోట ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక కార్యం జరిగింది. ఇవే సరిగా నిద్రపోతాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారంట. యేసు నమ్ముకున్నారంట. ఆయన మిమ్మల్ని రక్షించలేడు, మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని రక్షిస్తుంది, అదంతా ఒట్టిదని చెప్పారంట. చెప్పగానే ఏం చేశారు వీళ్ళు? ఏసీ లేదు, ఏం లేదు, ఓ పక్క పడేశారు ఏసీని పక్కన పెట్టి మళ్ళీ ధర్మశాస్త్రం పట్టుకున్నారు. ఇజ్రాయేల్కే చేతకాలేదు పట్టుకోవడం ధర్మశాస్త్రం. పగలు కొట్టేశాడు రాత్రి పలకల్ని. వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు బోధలు యేసు నమ్ముకున్న వారికి. అదే కరెక్టమైనటువంటి బోధ. మీ దీన్ని నమ్మకండి నేను చెప్పగానే గలతీలు అంతా ఏం చేశారమ్మా? త్వరగా, మామూలు కాదు, త్వరగా. ఎవరికైనా చాలా జాగ్రత్తగా గమనించండి. మంచి చెప్తే ఎవరు వినరు, అదే చెడు చెప్తే చాలా త్వరగా వింటారు. బాబు ఇది మంచి చెప్పిన మాట వినరు, చెడు మాటలు చెప్తే త్వరగా వింటారు. అందుకని చెడిపోయి అన్నాడు. అందుకనే దేవుడు వారు చెడిపోయి అన్నారు. అందుకనే చూసాం కదా, యేసుని వదిలిపెట్టేశారు, ధర్మశాస్త్రం పట్టుకున్నారు.
ఆ ధర్మశాస్త్రము వాళ్ళని రక్షించలేదు, ఇజ్రాయేల్ని. యేసు నమ్ముకున్న వాళ్ళని వీళ్ళని రక్షిస్తుందా? ఇప్పుడు ఈరోజు నిన్ను రక్షిస్తుందా ధర్మశాస్త్రం? నా సోదరుడా, నా సోదరు, ధర్మశాస్త్రం నీకు చచ్చిపోయిందా? నీకు కూడా చనిపోయి తిరిగి లేచింది ఏసీయా. ఏసీని నమ్ముకోవాలి. ఆ ఏసీని త్వరగా విడిచిపెట్టేశారంట. మనం కూడా అలాగ ఉంటాం. ఏసీని పట్టుకుంటాం, ఏదైనా శోధన వస్తే విడిచిపెట్టేస్తాం. మోష మీద, అహరోను మీద అలాగ సణుక్కున్నారో అలా సణుక్కుంటాం. అయితే యెహోవా దానిని చూచెను. చూస్తాడు మన సణుగులు ఎలా ఉన్నాయి, ఎవరి మీద సణుగుతున్నాం. నిజాన్ని చెప్పండి, ఇజ్రాయేల్ ఎవరి మీద సణిగారమ్మా? మోషే ఎవరు? వారు దేవుని సేవకులు. కోపం ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవునికి వాళ్ళకి రావాలి కదా. మోషే ఆహారం సణిగారు, వాళ్ళు అసూయపడ్డారు, అసహించుకున్నారు. కోపం ఎవరికి రావాలి? మరి దేవునికి ఎందుకు కోపం వచ్చింది? దేవుని సేవకుల మీద మనం సణిగితే ఎవరి మీద సణుగుతున్నాం? మనం దేవుని సణుగుతున్నాం. దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము? అప్పుడు ఆయన మనం చూసి అసహించుకుంటాడు. నిజానికి కోపం వీళ్ళకి రావాలి, వీళ్ళకి రాలే, ఆయనకు వచ్చింది కోపం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగున్నాం? మన పరివర్తన ఎలా ఉంది? మనం మార్చడానికి కదా ఆయన పుట్టాడు 2000 సంవత్సరాలు. అందుకే సంతోషంగా మనం ఎంత చాలా కాలం సాయంత్రం సంతోషంగా చేసుకోబోతున్నాం. మన ప్రవర్తన వలన దేవునికి ఏం రావాలమ్మా? మహిమ రావాలి. మన మాటల వలన, క్రియల వలన, తలంపుల వలన ఇతరులకు ఏం కావాలి? సమాధానము. ఇది దేవుడిచ్చినటువంటి మెసేజ్. మన ఈ లోకంలో బ్రతుకుతున్నది రెండు. దేవునికి, మన వల్లే దేవునికి ఏం రావాలమ్మా? మహిమ రావాలి. మనుషులతోటి మనకేం కావాలి? సమాధానము కావాలి. అందరితో సమాధానం ఉండాలి. అందుకని సమాధానకర్త ఆయన అధిపతి మనకది పుట్టాడు అంటున్నాం కదా. మన జీవితంలో చూడండి, ఆయనకు ఇంకో టైటిల్ ఉంది కదా, సమాధానకర్తతో పాటు ఇంకోటి ఉంది, ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో, నా జీవితంలో, సంఘంలో సాక్ష్యాలు వింటానే ఉంటున్నాం కదా. ఎన్ని ఆశ్చర్యాలు చేస్తున్నాడు ఆయన. ఒకటా రెండా? నిన్నే చూసాం కదా ఆశ్చర్యకారు. నిన్న సైతాన్ని శోధించాడు, ఆయన దేవుడు పక్కన ఉండి కార్యం జరిగించాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు. కానీ మనం ఏం చేస్తాం? వెంటనే మర్చిపోతాం. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యాలు చేస్తాడు, చచ్చిపోయిన బెడ్ల మీద లేపుతాడు, అన్నీ మర్చిపోతాం. ఇజ్రాయేల్ చేసిన తప్పదే. అందుకనే దేవుడు వారికి ఇచ్చినటువంటి శిక్ష ఏంటో తెలుసమ్మా? ఏంటో తెలుసా? వారిలో ఒక్కడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. నా సోదరి, మధ్యలో చచ్చిపోయారు అందరూ కూడా. ఒక్క కాలేబు, యెహోషువ ఇద్దరు తప్ప అందరూ పిట్టల వల్లే రాలిపోయారు అరణ్యంలో. ఎందుకని? దేవుడు చేసిన మేలు వారు మర్చిపోయి శనిగారు కాబట్టి. కానీ కాలేబు, యెహోషువ తప్పిపోలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వాక్యాన్ని పట్టుకున్నారు, దేవుని యొక్క ప్రేమను పట్టుకున్నారు, ఆయన విశ్వాసాన్ని పట్టుకున్నారు. వారు వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారమ్మా? వాగ్దాన దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక వాగ్దాన దేశాన్ని పెట్టాడు ఈరోజు, పరలోక రాజ్యం అనే వాగ్దాన దేశం. ఆయన వెళ్ళడానికి నిన్ను ఈరోజు పుట్టాడు ఆయన. అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను పరలోక రాజ్యంలో కనుక తాను ఎక్కడ ఉంటున్నాడో అక్కడ తీసుకెళ్ళడానికే ఇక్కడ లోకంలో పుట్టాడు. మనం ఎలాగున్నాం? మన కోసం పుట్టినటువంటి యేసేనే మన పక్కన పెడుతున్నామా? వాళ్ళు పెట్టినట్టు ఇజ్రాయేల్ దేశంలో పెట్టేశారు కదా. మా స్థలం లేదు. ఈరోజు నీ హృదయంలో యేసేకి స్థానం ఉందా? నా సోదరా. చాలాసార్లు మన దేవుని వాక్యం లోపడం, మనసు చెప్పినట్టు వింటాం, మన హృదయం చెప్పినట్టు వింటాం, మన శరీరం చెప్పినట్టు వింటాం, పక్క వాళ్ళు చెప్పినట్టు వింటాం, దేవుని మాట విన్నాం. మరి దేవునికి వాగ్దానాలు ఎలా నెరవేర్తాం? మన జీవితంలో వాగ్దాన దేశం ఎలా వెళ్ళగలుగుతాం? మనందరం కూడా హల్లెలూయా. అందుచేత మనందరూ కూడా పరీక్ష చేసుకోవాలి. ఈరోజు మోషేని చూసి నేర్చుకుందాం. 120 సంవత్సరముల వయస్సు, ముసలితనంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మాటకు లోబడి కుడికి కానీ ఎడం కానీ తొలగిపోలే, దేవునికి లోబడ్డాడు. కానీ ఇజ్రాయేలులు అలా లేరు. ఆ మహాసైన్యం అంతా కూడా, సైన్యం వాళ్ళందరూ కూడా యవనస్తులు, వారు దేవుని మాట వినలే. అందుకనే ఎంత బలవంతులైనా అక్కడే రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. నా సోదరుడా, నా సోదరి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నీ కోసం ఆయన రక్తం, ఆయనకు శరీరం దేవుడు సిద్ధపరిచున్నాడు. ఆ రక్తంలో శరీరంలో పాలు పొందాలని అంటే నువ్వేం చేయాలమ్మా?
నీ హృదయంలో ఆయన ఉండాలి. నీ హృదయంలో ఆయన ఉండాలి. త్వరగా త్వరగా ఆయనకి లోబడాలి. మాటకి నీ ఇష్టమైనటువంటి కాదు. ప్రతిసారి ప్రతి క్షణం నీ నోట్లోంచి గుర్తుపెట్టుకోండి. ముగిస్తున్నా, బల్ల చేయకముందు. ఎందుకంటే మీరు పరీక్ష చేసుకొని బల్ల చేయండి. ఈరోజు ఎవరైతే అంతమంది ఇక్కడ ఉన్నామో వాళ్ళందరూ బల్ల, ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పరీక్ష చేసుకొని బల్ల చేయండి. నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు ఏదైతే తలస్తున్నావో తలంపులు, ఇప్పుడు ఈ క్షణంలో కూడా నీ హృదయం ఏం తలంచుకుంటున్నావో ఆ తలంపులు, ఈ క్షణంలో నువ్వు నీ తలంపులు, నీ క్రియల వలన దేవుని మహిమ కలుగుతున్నదా, దుఃఖం కలుగుతుందా? ఒకసారి ఆలోచించి. నీ హృదయమే నిన్ను గద్దిస్తుంది. నా హృదయమే నాకు దోషారోపణ చేస్తుంది. తప్పు ఉంటే తప్పు, లేకపోతే ప్రైజ్ లాడ్ హల్లెలూయా సంతోషంగా వచ్చి బల్ల పుచ్చుకోవచ్చు. ఒకవేళ నీ హృదయాన్ని గద్దిస్తుంటే ఇప్పుడు ఈ క్షణంలో బల్లలో చేయకముందే తెలిసి తెలియక నువ్వు ఎన్నిసార్లు దేవుని మీద కోపడ్డావు నీకు తెలియకుండానే. క్షమించమని అడుగు. రక్తంలో చేయకముందు, బల్ల చేయకముందు నా మాట, నా క్రియ, నా తలంపు నీకు మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నా. నీ రక్తం చేత కడుగు ప్రభువా అని మనం అడిగి ఆ బల్లో చేవేస్తే మన జీవితాన్ని మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ కంటికి కనబడేది ఇక్కడ ఈ ద్రాక్షరసమే, ఈ రొట్టె నీ కంటికి కనబడేది. కానీ ఎవరున్నారమ్మ ఇక్కడ? నీ కోసం ప్రాణం పెట్టిన ఏసీ ఉన్నాడు ఇక్కడ నీ పక్క నుండి. ఎవరైతే ఆయన నీకు ఇస్తాడు బల్ల. నేను మట్టి చేతులతో నేను ఇవ్వట్లేదు మీకు, ఆయన నీకు ఇస్తాడు. తాగు నా కుమారి, తాగు నా కుమారుడా. ఒప్పుకున్నావా? నీ పాపంలో ఒప్పుకున్నావా? నువ్వు క్షమించేస్తున్నా, అడిగేస్తున్నా. ఇజ్రాయేల్ వల్ల ఉండొద్దు, ఇజ్రాయేల్ ఉండొద్దు, మోషే వల్ల ఉండండి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ లేచి ఉండండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు బల్ల చేయబోతున్నాం. మనందరూ కళ్ళు మూసుకోండి.